హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సబ్జా గింజలు సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. చాలా చలవ చేస్తుందని వాటర్లో కొంచెం లెమన్ యాడ్ చేస్తూ తీసుకుంటూ ఉంటాం. మిగతా సీజన్లో కాస్త పక్కకు పెడుతూ ఉంటాం. సో సబ్జా గింజల్లో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఎవరెవరు తీసుకోవచ్చు, ఎంత క్వాంటిటీలో, అన్ని సీజన్లో తీసుకోవచ్చా, తీసుకుంటే ఏ విధంగా తీసుకోవాలి, మరీ ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్కి ఈ సబ్జా సీడ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, వారు కూడా ఏ సీజన్లో తీసుకోవాలి, ఎలా అలవాటు చేసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి. సో మనలో చాలా రకరకాల డౌట్స్ కదా అండి, వీటన్నిటికి కూడా ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. సో వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్, సబ్జా సీడ్స్ చాలా చలవ చేస్తుంది అని తెలుసు సార్. ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, మరీ ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వారు తీసుకోవాలా తీసుకోకూడదా? సబ్జా గింజలు అనేది మన పూర్వీకుల కాలం నుంచి కూడా ఉపయోగిస్తున్నాం. దీని యొక్క విశిష్ట లక్షణాలు మన పెద్దలు తెలిసి వాటిని వినియోగించేవారు. ఒక 2 స్పూన్లు సబ్జా గింజలు గోరువెచ్చని నీళ్ళల్లో 15 నిమిషాలు వేస్తే చక్కగా ఉబ్బిపోతాయి. 15 నిమిషాల్లో గింజ నీటిని పీల్చి గ్లాసులో నీళ్ళల్లో తేలియాడుతుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా మమ్మీ మమ్మీ ఆ గింజలు అని చెప్పి ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఈ సబ్జా గింజల్ని చైనీస్ మెడిసిన్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. సబ్జా గింజలు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది షుగర్ వ్యాధికి చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు సబ్జా గింజలు నీళ్లు తాగటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్, షుగర్ వ్యాధి, చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు క్రమము తప్పకుండా ప్రతిరోజు వినియోగించడం చాలా ఆరోగ్యకరం. అన్ని సీజన్లో 365 రోజులు వాడచ్చు. దీనివల్ల నష్టాలంటూ ఏమీ లేవు, అనర్థాలంటూ ఏమీ లేవు. ఇది తీసుకున్న తర్వాత పొట్ట నిండుగా ఉంటుంది. పొట్టగా నిండుగా ఉండటం వల్ల ఆకలి తక్కువైతే మనం తినేది తక్కువ అవుతుంది. తినేది తక్కువైతే షుగరు పెరగకుండా ఉంటుంది. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి. పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల ఈ సబ్జా గింజల ప్రభావం వల్ల మనం ఏదైనా ఆహార పదార్థం తీసుకుంటే అమాంతము జీర్ణకోశం నుంచి రక్తంలో ప్రవేశించి షుగరు ఉన్న పళంగా పెరగకుండా క్రమేణా పెరిగేలా సహాయపడుతుంది. కనుక చక్కెర వ్యాధి నియంత్రణే కాకుండా మందులు మానేయటానికి రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అంటాం, దానికి కూడా సహాయకారిగా ఉంటుంది. ఇక రెండవ ప్రయోజనం, ఇది వాడటం వల్ల బరువు తగ్గుతారు. స్థూలకాయము భారీకాయం ఉన్న వాళ్ళు బరువు తగ్గుతారు. బరువు బాగా అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. దానికోసము రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేయించి రక్తంలో T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ లోపం ఉన్నట్లుగా గుర్తించి జీవితకాలం థైరాయిడ్ టాబ్లెట్ వాడాలి. ఈ సబ్జా గింజల వల్ల బరువు తగ్గటం అనేదే షుగర్ వ్యాధి నియంత్రణకు ఒక పరిష్కార మార్గం. ఆ విధంగా బరువు తగ్గటం వల్ల పరోక్షంగా షుగర్ నియంత్రణ కూడా చాలా బాగా జరుగుతుంది. 3, మన పూర్వీకులు పెద్దలు సబ్జా గింజల నీరు తాగటం వల్ల చలవ చేస్తుంది, వేసవి కాలములో వడదెబ్బ తగలకుండా వేడి శరీరానికి సబ్జా గింజలు కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది అని మన పూర్వీకులు మనకు నేర్పించిన విద్య ఇది. కనుక వేసవిలోనే కాకుండా శీతాకాలము, వర్షాకాలము కూడా దీన్ని వినియోగిస్తే ఎటువంటి నష్టము లేదు. 4, ఈరోజు మలబద్ధకం అనేది చాలా ఎక్కువైపోయింది. మలబద్ధకం వల్ల మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తుంటాయి. వీటి వల్ల మల విసర్జన సమయంలో బొట్లుగా రక్తం పడుతూ నొప్పి ఉండదు. కొన్ని సందర్భాల్లో చేతి వేళ్లకు బుడిపెల్లాంటి పైల్స్ తగ్గుతాయి. పైల్స్ నివారణ సబ్జా గింజలలో ఉండే పీచు పదార్థం వల్ల జరుగుతుంది. సుఖ విరోచనానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ విధంగా మలబద్ధకాన్ని నివారించడానికి సబ్జా గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. 5, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. గ్యాస్ ట్రబుల్, పుల్లటి తేపులు,
తినగానే పొట్ట ఉబ్బిపోయి డబడబ శబ్దం వస్తుంది, అవును. ఛాతీలో మంట. ఇలాంటి గ్యాస్ సమస్యలకు పరిష్కార మార్గం సబ్జా గింజలు. కారు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. సబ్జా గింజల్ని పొడి చేసి కొబ్బరి నూనె కలిపి దాన్ని చర్మానికి రాయటం వల్ల చర్మం నిగనిగా మెరిసిపోతుంది. ఎగ్జిమా, సోరియాసిస్ అని పొలుసుల వ్యాధి ఉంటుంది, దానికి కూడా ఈ సబ్జా గింజలు సేవించటం అనేది ఉపయోగపడుతుంది. 7 సబ్జా గింజల విత్తనాలు, తేనె, దాంట్లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగటం వల్ల శ్వాస సమస్యలకు పరిష్కార మార్గం. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, ముక్కు బ్లాకు, ఇసినోఫీలియా, ఆస్తమా, సైనస్ సమస్యలు, దగ్గు, పడిశము, తుమ్ములు, దగ్గితే కళ్ళిపట్టం, ఇలాంటి అన్ని శ్వాస సమస్యలను నివారిస్తుంది. 8 వెంట్రుకల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది, కేశ సౌందర్యాన్ని కూడా. సబ్జా గింజలతో పాటు ఉసిరి పొడిని కలుపుకుని అవి సేవించడం వల్ల వెంట్రుకలు తెల్లబడకుండా, నెరవటం అంటారు, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి. సబ్జా గింజలతో పేస్టులా తయారు చేసి దాంట్లో కొబ్బరి నూనె కలిపి రాత్రిపూట ఒక 10 నిమిషాల పాటు వెంట్రుకల మీద రాసి తర్వాత స్నానం చేస్తే వెంట్రుకలు రాలిపోతుంటాయి. కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత కూడా కొంతమందికి కుచ్చులుగా వెంట్రుకలు రాలిపోతున్నాయి. అటువంటి వారికి కూడా ప్రయోజనం లభిస్తుంది. 9 మానసిక ఒత్తిడి, పార్శ్వపు నొప్పి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి సబ్జా గింజలతో టీ కాసుకోవచ్చు. సబ్జా టీ వల్ల ఈ మానసిక ఒత్తిళ్లకు పరిష్కారం అవుతుంది. 10 దీంట్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల ప్రభావం వల్ల చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నియంత్రించబడి గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. కనుక మన పూర్వీకులు వందల సంవత్సరాలుగా వినియోగిస్తున్న సబ్జా గింజలు మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యముగా షుగరు వ్యాధికి, స్థూలకాయ నియంత్రణకు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. సార్ 10 బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పారు. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ కి కూడా చాలా యూస్ఫుల్ అని చెప్పారు. షుగర్ పేషెంట్స్ విషయానికి వస్తే వారు ఏ విధంగా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ, మార్నింగ్, ఇలా డౌట్స్ ఉంటాయి కదా సార్ ఒకసారి. షుగర్ వ్యాధిగ్రస్తులు సబ్జా గింజలతో పాటు తేనె వాడకూడదు. షుగర్ ఉన్న వాళ్ళు చక్కెర, బెల్లము, తేనె వాడకూడదు. నిమ్మరసము వాడటం వల్ల తప్పులేదు. గోరువెచ్చని నీళ్ళలో 2 స్పూన్ల సబ్జా గింజలు వేసి కొంచెం తేనె వేసుకుంటే రుచి మెరుగవుతుంది. కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకుంటే దాల్చిన చెక్క పొడి వల్ల కూడా షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. ప్రతిరోజు సబ్జా గింజల నీళ్లు తాగటం ఆరోగ్యానికి మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకే కాదు, షుగర్ లేని వాళ్ళకు కూడా హాస్పిటళ్లకు, డాక్టర్లకు దూరంగా ఉండాలంటే మనకు అందుబాటులో ఉండి జనసామాన్యులకు, పేదవారికి కూడా తక్కువ ధరలో లభించే సబ్జా గింజలు వాడటం అందరికీ ఆమోదయోగ్యం, ఆనందదాయకం, ఆరోగ్యం మన సొంతం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సచ్ ఏ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సబ్జా గింజలు వాడాలి అని కొందరికి డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడు ఈ సీజన్ సమ్మర్లోనే వాడుతుంటారు, బట్ మిగతా సీజన్లో కూడా వాడితే 10 బెనిఫిట్స్ ఉన్నాయని తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదా, సబ్జా గింజలు 365 రోజుల్లో మీకు వీలున్నప్పుడల్లా తాగండి అని చెప్పారు. చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం షుగర్ పేషెంట్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నారు. 10 బెనిఫిట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే తీసుకునే విధానంలో కూడా కాస్త దాల్చిన చెక్క యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది అని చెప్పారు. టోటల్గా షుగర్ పేషెంట్స్ అయితే ఈ తేనెని అవాయిడ్ చేస్తూ, నార్మల్ పీపుల్ అయితే కాస్త తేనెని యాడ్ చేసుకుంటూ డైలీ మీ లైఫ్లో వాటర్లో ఇవి యాడ్ చేస్తే చాలా మంచిది అని తెలియజేశారు. సో ఫాలో అవ్వండి, హెల్దీ లైఫ్ని లీడ్ చేయండి. నమస్తే.